భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారు కూర్మావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. కూర్మావతార రూపుడైన స్వామివారిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి అనంతరం మాడవీధుల గుండా స్వామివారిని ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు వేదమంత్రాలు, కోలాటాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ తోడ్కొని ఆలయ అర్చకులు దామోదరరావు దంపతులు తీసుకువచ్చారు. కూర్మావతారం విశిష్టత అయ్యగారి మాటల్లో. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని భద్రాచల క్షేత్రంలో నేటి రోజున శ్రీ స్వామివారు కూర్మ అవతారంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. మనకి ఆనాడు పాలకడలిని చిలుకుతూ ఉన్నారు అమృత మథనం కోసం దేవదానవులు ఇద్దరూ కూడా కలిసి. ఆ సందర్భంలో ఎటువంటి ఆధారం లేనటువంటి మందర పర్వతం సముద్రంలో మునిగిపోతే దాన్ని ఆ సందర్భంలో దేవతలు స్వామివారిని ప్రార్థిస్తే కూర్మ రూపాన్ని ధరించి ఆ మందర పర్వతాన్ని ఎత్తిపట్టుకున్నాడు తన వీపుపైన నిలుపుకొని. అలా అమృత మథనానికి సహకరించినటువంటి అవతారంగా, ఇంద్రుడికి సకలైశ్వర్యాలను ప్రసాదించినటువంటి అవతారంగా, అమృతత్వాన్ని కూడా ప్రసాదించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం విఖ్యాతి చెందింది. అటువంటి కూర్మ రూపంలో నేడు స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇలా కూర్మ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వల్ల మనకి శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని మనకి జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఎవరైతే ఈ కూర్మ సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో అట్టే పెట్టుకుంటారో వారికి వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా అవన్నీ కూడా తొలగుతాయి అని చెప్పేసి మనకి వాస్తు శాస్త్రం కూడా తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి కూర్మ రూపంలో ఈనాడు మనకి స్వామివారు దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి దర్శనాన్ని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.